హలో అండి. అందరు బాగున్నారా? ఈరోజు వీడియోలో ఈ ప్లమీరియాస్ ఉన్నాయి గదా! వీటిని దేవగన్నేరు అంటారని ఇప్పుడే చూసాననమాట. తెలుగులో ఏమంటారని చూస్తే, ఇవి 2 కొమ్మలు మా పక్కన ఆమె వాళ్ళ బ్యాక్ యార్డ్‌లో ఉన్నాయన్నమాట. ఆమె ప్రతిసారి ప్రూనింగ్ చేసినప్పుడు అన్నీ పారేస్తా ఉంటది. నేను అడిగాననమాట 2, 3 టైమ్స్. నువ్వు ప్రూనింగ్ చేసినప్పుడు పారేయకుండా ఇమ్మని. ఇప్పుడు మన బ్యాక్ యార్డ్ ఇప్పుడు ఇట్లుంది గదా! ఆ బార్‌కి ఆ చివరి నుంచి ఈ చివరి దాకా ఆమెకి అన్నీ ఇవే ఉన్నాయన్నమాట మొత్తం అంతా. ఇంగా చాలా ఉన్నాయి గదా! చాలా రకాల రంగులు గూడా ఉన్నాయి. ఇంగ ఆమె అప్పుడొకసారి బీట్రూట్స్ అవి ఇస్తా ఉంటే అప్పుడు బాగా ఇంప్రెస్ అయ్యి అంతకుముందు 2, 3 సార్లు అడిగినా గూడా మర్చిపోయింది. ఇంగ ఆమెను పిలిచి బీట్రూట్స్ అప్పటికప్పుడు తీసిస్తే ఇంగ బాగా ఇంప్రెస్ అయిపోయి, "నువ్వు ప్లమీరియాస్ అడిగావు గదా! ఉండు తెచ్చిస్తానని" అప్పటికప్పుడు పోయి కొమ్మలు తీసుకొని వాటి మీద స్కెచ్ తోటి కలర్ గూడా రాసిందనమాట. ఒకటైతే బ్రౌను, ఒకటి పింక్ అని జెప్పి. ఇంగ రీప్లాంట్ చేసినప్పుడు అవి పోయాయి. ఆహ్, కాపోతే నేను పెద్దగా ఏం చేయను గూడా చేయలేదనమాట. అవి ఇట్లా జస్ట్ చిన్న గుంతలాగా తీసి షవల్ తోటి దాంట్లో పెట్టేసానంతే. పెట్టి మట్టి కప్పేసానంతే అనమాట. ఇంటరిమ్ అన్నట్టుగా. అంటే ప్రస్తుతానికి అన్నట్టు. తర్వాత తీసి ఎక్కడన్నా పెడదాంలే అని అనుకోని. సో, అవి బాగా ఏనుకున్నాయనమాట. వాటినైతే తీయాలి. ఎందుకంటే బాగా గ్రౌండ్‌లో ఉంటే చాలా పెద్దగా పెరుగుతాయి గదా! చాలా పెద్దగా 10 ఫీట్ దాకా పెరిగాయన్నమాట ఆమెకి. పెరిగి పూలు బాగా పూస్తాయి, బుషీగొస్తాయి. ఇంగా ఆకులు లేని టైంలో ఓకే గానీ, ఆకులున్నప్పుడు బాగా వెడల్పాటి ఆకులు గదా! కింద బాగా నీడ గూడా ఒస్తాయన్నమాట. వాటికి సెపరేట్‌గా ప్లేస్ డెడికేట్ చేయాలి. బట్ ఇయర్‌లో కొన్ని మంత్స్ మాత్రము ఆకులసలు లేకుండా ఉత్త పేడు మాత్రమే ఉంటదన్నమాట. ఇప్పుడు నేను రీప్లాంట్ చేసేటప్పుడు ఆకులంతా యెల్లో కలర్ అయిపోయాయి కదా! ఇంక కుండీలో పెట్టాక అంటే ఇది చేసి ఒక 1 వీక్, 10 డేస్ అట్లా అవుతుందిలెండి వీడియో చేసి. ఎందుకంటే మీరు చూస్తే ఇప్పుడు కాంపోస్ట్ అది నింపుతున్నా గదా! కిచెన్ వేస్ట్ అవి. దాంట్లో ఆల్రెడీ పాలకూర గూడా రీప్లాంట్ చేసి మొన్న పాలకూర పెరుగుతున్నాయన్నమాట. సో, అవి ఆ ప్లమీరియాసు రీప్లాంట్ చేసిన తర్వాత ఆకులంతా పోయి ఇప్పుడు మళ్ళీ కొత్త ఆకులొస్తున్నాయన్నమాట. ఇంక కుండీలో పెట్టొచ్చు అనే ఐడియా నాకెట్లొచ్చిందంటే, నేబర్‌హుడ్‌లో వాకింగ్ చేస్తుంటే వాళ్ళు ఇంత ఇంత సైజు కుండీలలో ఒక్కొక్క చెట్టు అట్లా పెట్టారనమాట. బతుకుతాయి. లిమిటెడ్‌గా పెరిగి పూలు గూడా పూస్తాయన్నమాట. ఇంగ ఆ పక్క రూమేయాలని అనుకున్నాం కాబట్టి, ఆ రూమేసిన తర్వాత విండోకి దగ్గరలో పెడదాము కొంచెము. అప్పుడైతే పూలవి పూసినప్పుడు రూమ్‌లోకి మంచిగా వాసన అది వస్తుంది. బావుంటాయని అనుకున్నా. ఇంగిప్పుడు ప్రస్తుతానికైతే ఇవి తీయాలన్నమాట. ఇక్కడ ట్రెల్లెస్‌లో వేస్తున్నాం గదా! ఇవి తీసిన తర్వాత మళ్ళీ బీర, సొర మొక్కలు గూడా నాటా. ఇక్కడ టమాటా మొక్కలు గూడా నాటా ఒక 2, 3. అందుకని జెప్పి తీశాననమాట. సో, ఒకదానికైతే బాగా వేర్లు వచ్చాయి. ఒకదానికి కొంచెం తక్కువొచ్చాయి గానీ, పర్వాలేదనమాట. ఇది ఈజీగానే వచ్చింది. కొంచెం అట్లా కదిలిస్తే. దీనికి రూట్స్ కూడా తక్కువ అనిపిచ్చాయి గానీ, ఆ పక్కుంది. అది బాగా లోపలికెళ్ళింది. అంటే నేను పెట్టడమే చాలా లోపలికి పెట్టినట్టున్నా. ఇంగ బాగా లోపలికి పెట్టినందువల్ల వేర్లు గూడా బాగా బుషీగా వచ్చాయన్నమాట. వచ్చి తీయడానికి చాలా కష్టమైంది. చాలా ఎక్కువ డిగ్ చేయాల్సొచ్చిందన్నమాట. కానీ లక్కీగా రెండిటికి ఉన్నాయి వేర్లు. ఇవి మీరు ప్రాపగేట్ చేయాలని అంటే గనక ఎక్కడన్నా చెట్టు కనిపిస్తే వాళ్ళని ఒక కొమ్మ అడగండి. ఆ కొమ్మ తెచ్చి పెట్టండి. ఏమి చేయక్కర్లేదన్నమాట. ఎటువంటి సాయిల్‌లో అయినా వస్తది. ఇది మాది గ్రౌండ్‌లో బాగా క్లే సాయిల్ గదా! నల్లరేగడి మట్టిలాగా ఉంటది. దాంట్లో గూడా అంత బాగా వచ్చిందంటే ఇంగ ఏ రకమైన సాయిల్‌లోనైనా గూడా వచ్చేస్తదనమాట. ఫెర్టిలైజర్ పెద్దగా అవసరం గూడా ఉండదు మనం గ్రౌండ్‌లో పెట్టే పనైతే. కొంచెము మంచి సాయిల్ అది చూసుకొని కుండీలో గావచ్చు, గ్రౌండ్‌లో గావచ్చు ఎక్కడైనా సరే పెట్టుకోండనమాట. మొక్కలు అంటే కొమ్మలు తీసుకొస్తే పోతది. ఇవి ఇంత ఈజీ గదా! ప్రాపగేట్ చేయడానికి. నేను చాలా సార్లు కొనుక్కొద్దామని అనుకున్నాననమాట. ఎందుకంటే ఈ పూలు చంపా ఫ్లవర్స్ అంటారనుకుంటా. హిందీలో అంటే పిల్లలు చదివేటప్పుడు చంపా ఫ్లవర్స్ అని హిందీలో ఒక పాఠం గూడా ఉండేదనమాట. ఇంగా మా ఊర్లో ఫాదర్ ఇంటి దగ్గర ఉండేదనమాట. ప్రీస్ట్ ఇంటి ముందర మంచి వాసననమాట. సో, చిన్నప్పటి నుంచి చూసిన నాస్టాల్జియా అనేది ఉంది గదా! అందుకని ఎప్పుడు ఈ మొక్క చూసినా గూడా కొనాలని అనిపిస్తా ఉంటది. తెచ్చుకోవాలి. అరే! బావుంటే బావుంటది ఇంట్లో అని. కానీ ఇవి రియల్‌గా ప్లాంట్స్ కొనాలంటే గనక చాలా ఎక్స్‌పెన్సివ్ అండి. గార్డెన్ సెంటర్‌లో నేను చాలా సార్లు నోటీస్ చేశా. ఆల్‌మోస్ట్ ఫ్రూట్ ట్రీస్ అంతకన్నా ఎక్కువ కాస్టే ఉన్నాయన్నమాట. అందుకని జెప్పి సరేలే ఎప్పుడు మా ఇంటి పక్కన ఆమె దగ్గర ఉన్నాయి గదాలే ఒక కొమ్మ తీసుకొని పెట్టుకోవచ్చులే ఎందుకు ఇంత రేట్ పెట్టి కొనడం అని అట్లా నేను పోస్ట్‌పోన్ చేస్తూ వచ్చా. అది పోస్ట్‌పోన్ చేయడమే మంచిదయింది. ఇంకా ఆమె ఇవ్వడము, టైం పట్టినా గూడా ఆమె కొమ్మలివ్వడము, దాని నుంచి 2 ప్లమేరియాస్ నాకు రావడము అయింది. అయితే ఇంటి ముందరన్నా పెడతా ఇవి టైం అంటే
లైక్ ప్లాన్ అది ప్లేస్ అది దొరికినప్పుడు, కుదిరినప్పుడు. లేదంటే గనక ఈ కుండీలో అయినా కూడా ఫర్ ఎ వైల్ ఉంచేయొచ్చు. బాగా డీప్‌గా పెట్టలేదు. ఎందుకంటే రూట్స్ ఇంకా అడుగునకి పెరుగుతాయి కాబట్టి, ఇది గ్రౌండ్ కాదు కాబట్టి, జస్ట్ ఫ్యూ ఇంచెస్‌కి లోపల వేర్లు కొంచెం మునిగేలాగా పెట్టానంతే. దీంట్లో ఇంక లాట్ ఆఫ్ కిచెన్ వేస్ట్ ఉంది. కాంపోస్ట్ పక్కన కుండీలో మొక్కలను తీసి రీప్లాంట్ చేశా. అందుకని చెప్పి దాంట్లో తీసి కుండీ నింపాననమాట. ఇవి పెట్టిన తర్వాత ఫ్యూ డేస్‌కి ఒక 4, 5 ఆనియన్స్ కూడా రీప్లాంట్ చేశాననమాట వాటితో పాటు పక్కన. సో, కుండీలు కాబట్టి ఏం గాదు. మనం పక్కన ఏదైనా టెంపరరీగా చిన్న చిన్న సీడ్లింగ్స్ అట్లాంటివి కూడా పెట్టుకోవచ్చనమాట. చాలా ఈజీ మొక్కలతో దీన్ని ప్రాపగేట్ చేయడం, కొమ్మలతో దీన్ని ప్రాపగేట్ చేయడము. ఎవరన్నా అంటే ఎక్కువ పెరిగింది మొక్క అని కనీసం సంవత్సరానికి ఒకసారైనా కట్ చేస్తూనే ఉంటారు. అట్లా కట్ చేసినప్పుడు తెచ్చుకోండి, ఆ కొమ్మలు తెచ్చుకొని వాటి నుంచి ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చనమాట. ప్లేస్ ఉంటే గ్రౌండ్‌లో పెట్టుకోవచ్చు. మీకు నచ్చిన ప్లేస్‌లో, లేదంటే గనక కుండీలలో పెట్టుకోవచ్చు. సో, ఉంటే గనక చాలా వాల్యుయబుల్ ప్లాంట్ అండి ఇంట్లో పెట్టుకుంటే గనక. సో, ట్రై చేయండి. ప్రాపగేట్ చేయడం ఈజీ. అంత డబ్బు పెట్టి కొనక్కర్లేదు. అండ్ ఈజీగా రీప్లాంట్ అవుతుంది. కుండీలలో పెంచుకోవచ్చు. గ్రౌండ్‌లో కూడా పెంచుకోవచ్చు కాబట్టి గుడ్ టు హ్యావ్ అనమాట. అదండి ఈరోజు వీడియో ప్లమీరియాస్ గురించి. ఉంటాను మరి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.